రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విపక్ష నాయకుడు. రాజశేఖర రెడ్డి నవ్వుతూ కనబడేది. హ్మ్. కేసీఆర్ కూడా ఆయన పగలబడి నవ్వకపోయినా నవ్వుతారు. చాలా ఆయన జోబీలుగా ఉంటారు. పంచులు వేస్తూ ఉంటారు. నవ్వించడం. కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడినా మస్తు నవ్విస్తాడు తెలుసా మీకు అంటారు. అవును. రాజశేఖర రెడ్డి స్వతహాగా నవ్వుతూనే కనిపించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నవ్వుతూ ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు వదిలేయండి, ఈ 15-20 రోజులు వదిలేయండి. ఇంతకుముందు ఎప్పుడు చూసినా నవ్వంగా ఎప్పుడు చూడలేదు ఆయన. ఇప్పుడు సీరియస్గానే ఉంటారు. ఎందుకు అట్లా? See, ఎవరైనా కానీ నవ్వును కానీ ఎక్కువ పని చేయడం కానీ విట్టుని తీసుకోవడం కానీ దేనికోసం తీసుకుంటారు? ప్రారంభ ప్రకారం ఏంటంటే అదొక డిఫెన్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోజుకు 16 గంటలు పనిచేస్తాడు. ఒకప్పుడు 18 గంటలు పనిచేసే సీఎం అని అనుకున్నాను. ఎందుకు పనిచేస్తాడు? అంత పని ఎందుకు చేస్తారు? ఎవరైనా ఎందుకు చేస్తారంటే ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతి లోపల ఎక్కువ పని చేయడం అనేది ఒక మెథడ్. అది కొందరు నవ్వి దాన్ని మేనేజ్ చేస్తారు, కొందరు జోకులేసి మేనేజ్ చేస్తారు, కొందరు ఎక్కువ పని చేసి మేనేజ్ చేస్తారు. సో చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే ఆయనే తనకున్న ఒత్తిడిని తను ఎక్కువ పని చేయడం ద్వారా దాని నుంచి బయటకు అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ చూజన్ దిస్ డిఫెన్స్ మెకానిజం. రెండోది ఏంటంటే ఎవరైతే ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతారో ఇన్సైడ్ వాళ్ళకు నవ్వడానికి కూడా అవకాశం ఉండే పరిస్థితి ఉండదు. అదేమిటి? దే ఎక్స్పీరియన్స్ టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ ఇన్సైడ్. సో వాళ్ళ డే మొత్తం వాళ్ళు ఇంటర్నల్గా ఉన్న రిసోర్స్ని ఉపయోగించుకొని వాళ్ళకు వచ్చే ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఆందోళన కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ కానీ నిరంతరం దానికి పరిష్కార మార్గం కనుక్కునే దాంట్లోనే వాళ్ళు బిజీగా ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు ఎందుకే మన జీవితంలో ఎవరైనా చూడండి చాలా సీరియస్గా స్టెన్గా ఉన్నారంటే ఏంటి? దే ఆర్ బిజీ ఇన్సైడ్. సో దట్ ఈజ్ బీయింగ్ సీరియస్నెస్ ఈజ్ వన్ వే ఆఫ్ డిఫెన్స్. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఎవరైనా సరే వచ్చి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అవకాశం ఉండదు ఆయన దగ్గర. ఆయన ప్రజెంటేషన్ తోటే ఎదుటి వ్యక్తులను ఆమడు దూరంలో ఉంచేస్తుంది. సో వాళ్ళు ఎంత చెప్పాలనుకున్నారో ఏది అవసరం అదే సూడికి చెప్పాల్సిన పరిస్థితి ఆయన తెలియకుండానే ఆయన ప్రజెంటేషన్ తోటే ఆ ఆరాను క్రియేట్ చేసుకోగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే ఆయన ఎప్పుడు కూడా చాలా సీరియస్గా ఉండడానికే ప్రిఫర్ చేయొచ్చు. దట్ ఈజ్ ఎ కాన్షియస్ డిఫెన్స్ మెకానిజం కావచ్చు. రెండోది నిజంగానే ఆయనకున్న ఛాలెంజెస్ వల్ల, తనకున్న ఇన్సెక్యూరిటీస్ వల్ల, తనకు చిన్నప్పటి నుంచి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల వాటన్నిటిని కూడా తనను తాను బెటర్ చేసుకోవడానికి, తనను తాను సొల్యూషన్ కనుక్కోవడానికి తను నిజంగానే ఇంటర్నల్గా బిజీ ఉండడం వల్ల కూడా ఆ స్టేజ్ రావచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు, పార్టీలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ద్వారా ఎదిగి జీవితంలో స్థిరపడి పేరు డబ్బులు అన్నీ సంపాదించుకున్న వాళ్ళు కూడా ఆయనను విపరీతంగా విమర్శించారు. ఆయన ఎన్నడూ వాళ్ళ విషయంలో కఠిన వైఖరి తీసుకుని ఇప్పటి వరకు, రేపేమిటో తెలియదు, అది మాట్లాడదాం తర్వాత. సొంతంగా తనతో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు అంటే మనిషికి కన్నా దగ్గర ఉన్న చూస్తా ఉంటుంది కదా ఒకటి, అది కూడా ఆయన ఎక్కడ వ్యక్తీకరించలేదు ఏమిటి? చంద్రబాబు నాయుడు రాజకీయ జర్నీ స్టార్ట్ అయిన మొదటి నుంచి ఇప్పటిదాకా చూడండి, ఎవరిని కూడా డైరెక్ట్గా అటాక్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది ఎవరైనా ఉన్నారంటే ఎవరు దొరకదు. ఈ మధ్య 5 సంవత్సరాల కాలంలో జగన్ గారి గురించి ఆయన సైకో అని, లేకుంటే తర్వాత ఏమంటారు ఆయన రకరకాలైన పదవాలతో మాట్లాడి ఉండొచ్చు. కానీ అంతకుముందు మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడలేరు. ఒక రీజను ఏమై ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది అంటే, బికాజ్ ఈజ్ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఇన్సెక్యూరిటీ సిన్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డేస్. తనకున్న కాన్ఫ్లిక్ట్స్, తనకున్న ఇష్యూస్ ఏవైతే సరిగ్గా రిజాల్వ్ కాలేని స్టేటస్లో తనే రెగ్యులర్గా తనతో పనే బిజీ అయి ఉంటాడు. కాబట్టి పార్టీకి సంబంధించిన విషయాలని రిజాల్వ్ చేయడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి తను వేరేలను కనుక మనం రేజ్ చేస్తే తనకు అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నల్ నుంచి పార్టీ తీసుకున్నారు, ఏం మాట్లాడకున్నా సరే ఎవరో ఒకరు ఆ ఇష్యూని తీసుకొచ్చి ఆయన మీద ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన పార్టీ నుంచి తన వైపు తన లీడర్షిప్ అయిన తర్వాత ఎన్నో ఎలక్షన్లు విన్ అయినప్పటికీ ఇప్పటికీ ఇంటర్నల్ నుంచి పార్టీ లాగేసుకుంటేనే వెళ్ళిపోవడానికి అంటేనే ఉంటారు. సో ప్రాక్టికల్గా ఈ డజంట్ బిలీవ్ ఇన్ దట్. ఎదుటి వాళ్ళను ఏ ఇష్యూ అయినా సరే పార్టీ నుంచి పోయిన వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే అది రాలిపోయిన ఆకు కదా, నువ్వు ఎన్నిసార్లు తీసుకొచ్చి అంటితే ఏంది, అది అంటుకోదు కదా. రాలిపోయిన ఆకుల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? సో ఈ బిలీవ్స్ ఇన్ దట్ ప్రిన్సిపల్. సో ఆ తర్వాత మీరు చూడండి, చంద్రబాబు నాయుడు ఈ స్టాండ్ తీసుకొని మాట్లాడిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే పోయిన గురించి మాట్లాడడం మానేసారు, మన ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లో కూడా.
అంతకుముందు చాలామంది పోయిన వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు, అవును. నిజంటే. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ మోడల్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడో, పోయిన వాళ్ళ గురించి అసలు మాట్లాడుకుని ఉండడం, ఇగ్నోర్ అసలు ఆయన ఏం అసలు అనదు. ఇగ్నోరెన్స్ అంటే పట్టించుకోవడం పట్టించుకోడు. ఎందుకంటే ఈ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవరైతే నడిచి వస్తారో, మనతో కలిసి వస్తారో, మనతో కలిసి ఉంటారో పార్టీ వాళ్ళతో నడుస్తుంది తప్ప పోయిన వాళ్ళతో ఏ రకమైన బెనిఫిట్ లేదు. వాళ్ళ వల్ల మనకు నష్టాలు వస్తే ఈ హ్యాజ్ ఏ పర్ఫెక్ట్ డిఫెన్స్ మెకానిజం. వాళ్ళ నుంచి ఎలాంటి నష్టం రాకుండా ఉండగలిగే ప్రణాళికలు నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఉన్న ఇంకొక గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, ఆయనకున్న పర్సనాలిటీ ప్రకారము హై ఓపెన్నెస్గా కనిపిస్తుంది. ఓసిన్ మోడల్ ఉన్నాం కదా, బిగ్ ఫైవ్ థియరీ అంటాం. అంటే OCEAN అంటే అబ్రివేషన్ అబ్రివేషన్ అనమాట. అది చెప్పండి. బిగ్ ఫైవ్ అనే థియరీగా రిప్రజెంట్ చేస్తారు దాన్ని. ఓ అంటే ఓపెన్నెస్, ఓకే. సి అంటే కన్సెన్షియస్నెస్, ఓకే. ఈ అంటే ఎక్స్ట్రావర్షన్, ఓకే. ఏ అంటే అగ్రియబుల్నెస్, ఎన్ అంటే న్యూరోటిసిజం. ఈ 5 లక్షణాలని మనం కనుక కన్సిడర్ చేస్తే చంద్రబాబు నాయుడు చాలా ఓపెన్గా ఉన్నట్టు ఓపెన్గానే ప్రజెంట్ చేస్తాడు. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఓపెన్గా ఉండదు. చాలా క్లోజ్డ్ కెమెరాలోనే తను ఆలోచించుకొని తనకంటూ ఉన్న ఒక గ్రూప్, దాన్ని కమిటీ అంటాడు, లేకుంటే ఏమంటారు పొలిట్ బ్యూరో అంటారు, లేకుంటే ఇంకేదో పేరు పెట్టుకొని వాళ్ళతో మాత్రమే తన అనుకున్నది చెప్పి ఆ పొలిట్ బ్యూరోలకు సంబంధించి ఒపీనియన్స్ తీసుకున్నప్పటికీ, బట్ అల్టిమేట్లీ హీ డస్ వాట్ హీ వాంటెడ్ డూ ఇట్. ఇది మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్, అందులో హెడ్ ఆఫ్ ద పార్టీస్ ఎవరైనా అట్లే చేస్తారు. కానీ ఓపెన్నెస్ గురించి ఆయన ప్రొజెక్ట్ చేసినంతగా ఆయన లోపల అంత ఓపెన్నెస్ బయటకు వచ్చి చెప్పడం జరగదు. ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒకటి చెప్తాడు, ఒకటి చేస్తాడు అని మాట్లాడతారు. లేకుంటే ఆయన చాలా క్రికెట్ మైండ్ అని తిడుతూ ఉంటారు. ఏంటి ఈ క్రికెట్ మైండ్, ఏంటి ఈ కన్నింగ్నెస్, అందరూ బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే, ఈ గ్రూప్లో మాట్లాడిన మాటలు ఈ గ్రూప్లోంచి ఉన్న వాళ్ళు వెళ్ళి బయటకు మాట్లాడతారు. డెఫినెట్గా వాళ్ళకి కామెంట్స్ ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడతారు. సో ఇన్సైడ్ మాట్లాడింది ఒకటి ఉంటుంది, బయటకు వచ్చింది వేరే ఉంటుంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఒక స్ట్రాటజీని చాలా గోప్యంగా వాళ్ళకు సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారాన్ని ఎట్లా సర్వైవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో వాటికి సంబంధించి మాట్లాడి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ బయట ఎవరు పెట్టరు కదా. ఈవెన్ మన బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ అయినా కానీ బయటకు పెట్టదు. సో అట్లాంటి విషయాల లోపల నువ్వు ఓపెన్నెస్ పర్సనాలిటీగా నువ్వు డిసైడ్ చేసినప్పటికీ, హై ఓపెన్నెస్గా ప్రజెంట్ చేసినప్పటికీ, బట్ మిగతా వాళ్ళందరూ నమ్మేది ఏంటి అంటే ఈయన ఓపెన్గా ఉండడు, ఈయన ఏదో అవసరమైతే అదే చేసుకుంటాడు, ఈయన చాలా కన్నింగ్ అనే మాటలనే ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. ఓకే. సో అట్లాంటి ఓపెన్నెస్ అనేది ప్రొజెక్టెడ్ చేస్తాడు తప్ప నిజంగా ఆయన ఓపెన్గా ఎవరితో మాట్లాడడు అనే దానిలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడతారు అంటాను. ఇక రాజకీయ నాయకులు సహజంగా సీఈఓలు అని చెప్పుకోరు. ఫస్ట్ టైం సీఈఓ అని చెప్పుకున్నాడు ఆయన. ఏమిటి, ఆయన వచ్చింది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది, అవునా? పైగా వ్యవసాయ ఆధారమైన రాష్ట్రం, ఎదుగుతూ ఉన్న రాష్ట్రం, ఇంకా గ్రోత్ అందుకోలే ఇంకా ఆ సందర్భం. అప్పుడు సీఈఓ అని చెప్పుకోవడం ఏమిటి? నిజానికి అందరికీ అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ పెద్ద విమర్శ కూడా ఉంది. కానీ విపక్ష పార్టీలు కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం స్టైల్ మనం చూస్తే ఇట్ ఈస్ టోటలీ ఒక ఫెడరల్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. సిఇఓ అంటే ఏంటి? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సీఎం అంటే ఏంటి? ఒక ప్రజల సమ్మతితోటి ఎదిగొచ్చిన ఒక నాయకత్వం, ఒక లీడర్, ఒక పార్టీని లీడర్గా ఉండడం, ప్రెసిడెంట్గా ఉండడం, అలాగే ప్రభుత్వానికి కూడా సీఎంగా చేయడం. ఓకే. ఒక సీఈఓకును ఒక సీఎంకి ఎంత వ్యత్యాసం ఉంది? నిజంగా ఒక డెమోక్రటిక్ సెటప్లో ఎన్నికైన ఒక నాయకుడు, ప్రజల ద్వారా ఎన్నుకున్న ఒక నాయకుడిని నువ్వు సీఈఓగా పనిచేస్తున్నావు అంటే నిజానికి ఏం చేయాలి? డినై చేయాలి, కండెమ్ చేయాలి, రైట్? నేను సీఈఓ కాదు, ఆయన సీఎం. ఒక ప్రజలకి పాలకుడుగా రాలేదు, నేను ఒక సేవకుడిలాగా వచ్చిన, ఇది నేను సొంతంగా ఒక ప్రాఫిట్ కోసం నేను రాలేదు. సీఈఓ ఏం పని చేస్తాడు? ఆ కంపెనీ యొక్క లాభాలను మాత్రమే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎనీథింగ్ అయినా, ఏదైనా కావచ్చు, ఎవరికి ఏమైనా నష్టం కానివ్వండి, ఎవరికి ఏమైనా కానివ్వండి, కానీ నా కంపెనీ మాత్రం ప్రోగ్రెస్ కావాలనేది ఏ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే సీఈఓగా ఉంటే ఆ పనే చేయాలి.